ఇంట్రెస్ట్ ఉండదు కదా. అరే నేను నాకు ఆఫీస్ ఉంది, పోవాలి, నేను వర్క్ చేసుకోను. ఆఫీసర్ లేదన్నప్పుడు ఆఫీస్ కాడికి పోండి. ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఆ? ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాదు, నాది నా పని, నేను నాకు ఇప్పుడు గ్రీవెన్స్ ఉంటుంది పబ్లిక్ది, నేను పోవాలండి. ఇప్పుడు ఆ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం కదా, ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తే? ఈ రెండు పాసిబిలిటీస్ అండి పై నుంచి వచ్చినాయి. నేనేమంటే ఏంటంటే మీకు మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు, నాకేమో పై లేదు. మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు ఇట్లా హౌస్ అరెస్ట్ మీతో పాటుగా అంటే ఓకే, అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే, నేను ఇక్కడే ఉంటాను. నేనేమంటున్నా, మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. కమ్యూనిటీ బయట ఉండండి. ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగిస్తాం. నేను ఏమంటున్నా, మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి వచ్చినారు అని అంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి. నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా, బాధపడతా. నేను మీ ఆదేశాల మేరకు ఉండడం పోవడం కాదు. నేను పోవాలనుకుంటే నేనే వస్తా. నేను పబ్లిక్ ను కలిసేది ఉంటది, మీరు ఎట్లా చెప్తారు? అది వీళ్ళకి సిచ్యువేషన్ బాగాలేదు కదా, సిచ్యువేషన్ బాగాలేదు, కూడా ప్రొవోక్ అవుతారు కదా. నేను ఎమోషన్ అవుతారు. ప్రొవోక్ చేసే మనిషిని కాదు మేము. నేనేమంటున్నా, నేను ఇప్పుడు ఆఫీస్ కు పోవాలి. నా ఆఫీస్ కు పోవడానికి ఇతను ఆఫీస్ కు పోవద్దని ఏమైనా అధికారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా? ప్రివెంటివ్ కస్టడీ అయినా ఏమైనా జరుగుతుంది అన్నది ఆల్రెడీ నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉన్నది సిఏ గారు, నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉండదు. వాళ్ళందరం బాధలో ఉన్నాము, ఖచ్చితంగా బాధలో ఖచ్చితంగా ఉన్నారు, అట్లేం లేదండి. అందరం బాధలో ఉన్నాము. నేను లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుని కాదు. నేను బాగా చెప్తా. నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు వీఆర్ వెరీ కోఆపరేటింగ్ అని చెప్పినాము. వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము. వాళ్ళకి మేము విన్నాము, మాది వాళ్ళు విన్నారు. ఇక్కడ ఇష్యూ ఏం లేదు. నా బాధ్యత ఏంటి? నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం. ఆఫీస్ కాడ ఉండండి, నేనే వస్తా, కూర్చుంటాను అక్కడ కూర్చోండి. ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది కలిగి నేను ఏమంటున్నా, నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు, కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు పోయి గేట్ బయట ఉండండి. ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు, రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను,